ఎగసే అనలే ఆదర్శమవ్వాలిరా హేరి గుండెల్లో మోగించరా నీ బతుకు పాడుగాను వాణ్ణి నిన్ను సంబెస్త బిడ్డ సంబెట్ట అలా మూలైంది ఇల్లు చక్కదనేమో చక్క లేపాయ ఒక కవర్ అన్నదేరా అంటేనేమో మాట చెప్తున్నాడు ఆయన ఎంత కూర్చేటట్టు ఏమైందిరా ఎవరు రాడు బండి తెచ్చాలి బండి ఎట్లా వసూరి ఎట్లా ఏంటిదే అరే దోస్తుగాన్ని కొడుతురాట ఇల్లంతా కుడుతుంది రాను మొగులైంది శంకరా ఎంత చెప్పినా కానీ ఇది సోపతులు చల్లగుండా కానీ బాగుపడని ఇయ్యారు మీరు బాగుపడరు పోర్రి వెన్నెలా ఏమైంది ఇట్రారా నువ్వు అరే నువ్వేంద్ర గిడా మా వదిన అన్నే ఉన్నది మీ వదిన ఉంటేంది ఎవరు ఉంటేది నాకేమైనా భయం అయ్యే అది కాదురా మా అన్నకు మా నాన్నకు తెలిస్తే మన సంగతి అంతే ఇక తెలిస్తే తెలియని ఏమైతుంది ఎప్పటికైనా మీ ఇంటికి అల్లు నేనే కదా సాల్తీ ఇక నీ మాటలు సరే కానీ పెళ్ళెప్పుడు చేసుకుందామే అరే నువ్వు ఇట్లా తిరుక్కుంటా లొల్లు పెట్టుకుంటుంటే మా అయ్య నీకు ఇచ్చి పెళ్లి చేస్తారాడా మీ అయ్యపోతేందే నేను మీ ఇంట్లోకే లేపుకొస్తా అరే చాలాసేపు అవుతున్నదా నేను పోతారా ఇటు పోతేవే ఉండు ఇప్పుడే అత్తివి ఇప్పుడే పోతావా అది కాదురా మా వదిన వెతుకుతూ ఉంటుంది ఏం కత్తి కొద్దిసేపు ఉండు నానా సీను సీను బాబు రా బిడ్డ మన పోషమ్మ గుడి వెనక సంధిల సిసి రోడ్ గురించి మండల ఆఫీస్లో అప్లికేషన్ పెట్టుకున్నాం కదా నాన్న. అవును బాపు. దాని గురించి ఏమైంది మళ్ళీ తెలుసుకున్నావు సార్ను? బాపు తెలుసుకుంటానే, మొన్న వేయినా లేరు, ఇప్పుడు మళ్ళీ పోతా. అవును చాయ్ తాగినావా? లేదు బిడ్డ, తాగలే ఇంకా. సిరి సిరి చాయ్ తీసుకురా. సరే అండి. వంట చేస్తున్నావే? ఇవాళ చికెన్ వండుదాం అనుకుంటున్నా. సరే కొంచెం మంచిగా ట్రై చేయి. వెన్నెల ఏం చేస్తున్నదిరా? ఇంకా లేవలేదు మామయ్య. ఇక రాత్రి చదువుకున్నది కదా, ఇక నిద్ర లేదు కదా, పండుకొని తీరా. సరే మామయ్య. లేపకామని లేపక. సరే సరే ఏంటిదే? లేతే కాదారా, ఇంకేలా తగమంటావురా? ఆగే అరే లేయ్యరా, పొద్దు చూడ ఎరికెక్కిందో 12 అవుతుంది. రాత్రి 12 అయ్యాక దోస్తుగాలతో మంచిగా తినుకుంటూ తాక్కుంటూ తిరుగుతావు రోడ్ల మీద. మళ్ళీ ఇప్పుడు 12 అయ్యాక మళ్ళీ లేయవు. ఇట్లనేనారా? ఒకసారి చూడు ఇల్లు ఎట్లున్నది చూడురా. ఇల్లు కూడా అందలేదు మన బతుకులకు. మరి ఇప్పుడు ఏం చేయమంటావే? నువ్వేమన్నా ఇంత కట్టం చేస్తేవేమో, నా కొడుకు 10 రూపాయలు తెస్తే ఇల్లు మంచిగా చేసుకొని 10 మందిలో పేరు కచ్చి బతుకుదామని మనం అనుకుంటే, నీ అయ్య చూస్తేనేమో అట్లాయే, నువ్వు చూస్తేనేమో ఇట్లా నువ్వు. పొద్దుగాలనే మొదలు పెట్టావు నువ్వు. ఇక మొదలు పెట్టుడు కాదురా బిడ్డ, మనం బయటకు పోతే ఎవరన్నా మనకి ఇల్లువిస్తారా? సూరి చెప్పురా. నువ్వు అందరు నా వాళ్ళు అని ఎదురైన కట్టమత్తే నువ్వు ఊరుకుతున్నావు కానీ కనీసం అయ్యో సూరిగాడు 10 మంది కాకపోతే అయితే అత్తడాని కూడా ఒక్కళ్ళు నోట అంటలేరు. అవసరానికి నిన్ను వాడుకుంటారు. ఇప్పుడంటే బాబు లేడు, నేనున్నది అల్లాడుతున్నా. రేపు బాబు లెక్కనే నేను చచ్చిపోతే నిన్ను ఎవరు చూసుకుంటారా? వీడు మండల ఆఫీస్కి పోమని చెప్తే ఇంకా రాకపోయా. వీడు ఏం చేస్తున్నాడు, ఏం కథ? ఇంకా రాపాయ బాపు
పోయిన మండప్స్కి అయ్యింది వాళ్ళు ఇక రేపు మాప చేస్తా అన్నారు. ఓకే బిడ్డ, చేస్తా అన్నారా? చేస్తా అన్నారే. సరే సరే కలిసి వచ్చిన. ఓకే బిడ్డ, సరే మంచిది. మీ చెల్లెలతో ఫోటో దిగినావు. మా తోడు ఇదేందే గింత పని చేసింది? ఏందిరా ఇది చూడే ఒకసారి. వీడు మన బిడ్డతోనే ఏందిరా? మన స్టేజ్ ఎక్కడ, వన్ స్టేజ్ ఎక్కడ? ఏందిరా? అదే నాకు అర్థమవుతలేదు. ఇది ఏం చేస్తుంది లోపల? అరే సీను, ఆ తల్లి లేని పిల్లరా, చెల్లెనే మనకు. మన చెల్లెని మనం అనుకుంటే కాదు. వాడు ఎక్కడున్నా వాడిని పట్టుకొని వాడిని ఏం చేయాలని నేను చేస్తా. మన కోడలికి చెప్పు. నువ్వుకోయే బాబు, దా సంగతి చెప్తా. అరే బంటో, బంటో అదోరా రారా. వినలా వినలా అరే ఏందా నువ్వు చేసే పని? అరే ఏమైందండి? ఎందుకు ఆడపిల్లని కొడుతున్నావు అట్లా? కొట్టాల్సింది. అరే ఆగు, ఎందుకు కొడుతున్నావు? విషయం చెప్పు ఫస్ట్. చూడు ఫోటో చూడు, ఫస్ట్ ఫోటో ఈ ఫోటో చూడు, తెలుస్తా నీకు. బయటకు పోతే పర్వేం కావాలి. అది చేసే కథలకు చదువుకొని పంపిస్తే ఇదా చేసేది? అది అది కాదండి, ఏదంటే నిదానంగా మాట్లాడుకుందాం కదా. ఏం నిజంగా మాట్లాడమంటావు? పరువు ప్రదర్శన తీసింది కదా. తను ఎంతైనా మీ చెల్లండి. దెబ్బ కొడితే ఏమవుతుంది? ప్రేమ కొద్దీ నచ్చ చెప్పుకోవాలి కానీ తెలుసో తెలియకో ఏదన్నా తప్పు చేసింది కావచ్చు. మన పిల్లని కదా, కొడితే ఎట్లుంటే చెప్పు. నువ్వు ఇంకోసారి మనతో తిరిగినట్టు తెలిసిందనుకో చీరి పొంద పెడతా. అయినా వాడిని ఏం నాకు తెలుస్తుంది. నీకు కూడా చెప్తున్నా, అది కడుప దాటిందనుకో కాలు ఇరగొడతా చెప్తున్నా. జాను నువ్వు పోయిండవా? నువ్వు కూడా దానికి భయం చెప్పు, అర్థమవుతుందా? అది కాదండి, ఏదైనా ఉంటే ఇంట్లో పరిష్కరించుకొని మాట్లాడుకోవాలి కానీ ఆడపిల్ల మీద చెయ్యెత్తితే ఏమవుతుంది చెప్పు. ఎప్పుడన్నా కొట్టావా మీ చెల్లెని నువ్వు? ఇప్పుడు కొట్టదు, ఇప్పుడు కొట్టినా అంటే ఎంత కోపం అర్థం చేసుకో. ఈ విషయం నలుగురితో వెళ్తే ఇజ్జతి పోతుంది, అర్థమవుతుందా? నువ్వే దానికి మంచిగా చెప్పు. కడప దాటిందనుకో ఇద్దరు కాలు పొయ్యిలో పెడతా. అరే బంటు, అదోరా మన సేన్లకు పనికొచ్చే లక్ష్మి కొడుకున్నాడు కారా, అదోరా సూరిగాడు. వాడు ఎక్కడున్నా తన్ని పట్టుకొని నా దగ్గరికి తీసుకురారా. నువ్వు అట్నే దొరా బాంచన్, ఖచ్చితంగా వాడిని పట్టుకొని రా. ఎక్కడున్నా కానీ వాడిని విడిచిపెట్టేది లేదు. అట్నే దొరా. పో తీసుకురా పో. పిచ్చి పిల్ల ఏడవకు. ఇప్పుడు ఏమైందని? కొట్టింది మీ అన్ననే కదరా. అయినా అట్లా ఫోటోలో చూసినంట ఏ అన్నకు మాత్రం కోపం రాదు చెప్పు. మీ అన్న మీ నాన్న పరువు కోసం పానం తీసుకుంటారు, అవసరమైతే పానం తిత్తారు. ఇవన్నీ వద్దురా, ఇవన్నీ మర్చిపో. వదినా, నువ్వే మర్చిపో అంటే ఎలా వదినా? చిన్నప్పటి నుంచి అమ్మ ప్రేమ ఏంటో నాకు తెలియదు. నువ్వే అమ్మ అనుకొని అన్నీ చెప్పుకున్నాను నీకు. సూర్యగాడంటే నాకు మస్తు ఇష్టం వదినా. వాళ్ళు లేకపోతే నేను ఉండలేను వదినా. నువ్వు మంచిగా ఉండుడే మాకు కావాలి. కాదు వదినా, మీ అందరిని ఎంత ప్రేమించినో సూర్యగాడిని అంతకన్నా ఎక్కువ ప్రేమించిన వదినా నేను. వాళ్ళు లేకపోతే నేను ఉండలేను వదినా. సూరి, ఏ సూరి, ఎవరు? నేను బంటున్నామా. ఏంది బంటు గిట వచ్చినావు? మీ సూరి మా రాముల ద్వారా బిడ్డతో తిరుగుతుండట. ఫోటోలు వచ్చినాయి, ఎవరో చూసిన వాళ్ళు చెప్పిర్రు. ఏంది? తీసుకురమ్మని రమ్మన్నాడు. దొర రమ్మన్నాడా? నా దొర రమ్మన్నాడు. సరే మరి సరే. ఓ శంకర, ఇది ఎక్కలే నల్లది తెచ్చిపెట్టి. ఏమైందిరా? మా దొర బిడ్డతో తిరుగుతున్నాడు కదా నువ్వు. నీ ఫోటోలు ఇట్లా వచ్చిన వాళ్ళు చూసిరు. మా దొర కోపానికి వస్తుంది, నేను రమ్మన్నాడు. నడు. అరే నేను రానా, నడువు ఇడికెళ్ళు. నువ్వు రాకపోతే నీ మెడ పట్టుకొని గుంజుకరమ్మన్నాడు. నడు. నా గల్ల పడతావా నువ్వు? నీ సంగతి నడు, నీ సంగతి మా దొరకే చూసుకుంటారా. బో ఏం చేస్తావు, వేసుకోపో. నడు చూసుకుంటా. ఇట్లా చేసినవేంద్ర సూరి? అరే ఏం చేయాలి, నా గల్ల పడుతుంది. దొర ఊరికి పెద్ద కాదురా. దొర పెట్టిన పానభిక్షంతో బతికినవరు కొడుక. ఏమైంది అమ్మ? ఆ రోజు అయ్యని చంపంగా అయ్యతో నేను కూడా ఉన్నా. అప్పుడు నువ్వు కడుపులు ఉన్నావు. వాళ్ళు ఎవరో తెలియదు, గుర్తు తెలియని వాళ్ళు అడవిలు ఎమ్మడవాడి అయ్య వెనక పడ్డారు. అప్పుడు ఆటోలు లేవు, బస్సులు లేవు. నడిచేస్తా అంటే ఎమ్మడవాడి అయ్యను ఓడి చేసిర్రా.
ఉరికిపోయి దొరగారి మామిడి తోటలు దాచుకుంటే బుక్కడు బువ్వ పెట్టి ఇంత రెక్కల కట్టం చేసుకొని బతుకుని పిల్లని చూసుకోమని ఆ దొరగారు నీడిస్తే బతికిండ్రు నేను. అవునమ్మా. ఎట్లాంటి దొరగారి మీదకి ఇలా మర్రబడబడితే బిడ్డ ఒకటి యాదించుకో, మనకు అన్నం పెట్టిన వాళ్ళని మనం తెచ్చారాక మరవద్దురా. అయినా ఇంకా దొరగారు ఎక్కడా, మనం ఎక్కడ్రా? వాళ్ళు ఉన్నోళ్ళరా కొడుక, మనకు ఉందామంటే ఇల్లు కూడా చక్కగా లేదురా. గాళ్ళ పిల్లని నువ్వు ఎట్లా లవ్ చేస్తావురా? నువ్వేమన్నానమ్మా, నాకు అదంటే ఇష్టం, మస్తు ఇష్టం. ఇష్టం కాదురా అయ్యా, మనం తినే తిండికైనా అర్థం ఉండాలిరా. అదే సూర్యగారిని రమ్మని చెప్పిన, వాడు వచ్చినాక అడుగుదాం. మనకి నాకు ముచ్చట తెలిసింది, మరి మన అడుగుదాం. మరి రమ్మని చెప్పిన వాడు ఇంతసేపు ఇంకా 2 గంటలు కూడా పెట్టాడు ఇప్పుడు అక్కడ. అరే మంద తాగుర్రా బాయ్, మంద ఉన్నది. వచ్చినావారా తమ్మి బాగానారా? బాయ్. కూసో. ఏందన్నా ఇట్లా రమ్మను సరేగా? అవురా సూరి, నాకు ముచ్చట చెప్పింది, ఎంతవరకు నిజంరా? ముచ్చట తెలిసింది ఒకటి. ఏంటిదే? రామాని బిడ్డను లవ్ చేస్తున్నావు కదా, మనకి వినవాడది. అవునే, నీకెట్లా తెలిసింది? అరే తెలుతుందిరా బాయ్, ఎవడో చెప్తాడు. నిజమేనా? నిజమేనే. ఏమైందిరా? ఇంటికి మనుషులు పంపించిండు అల్లయ్య. పంపించండి ఆ మనుషులు అంటే కొట్టుటానికా? కొట్టుదానికి పంపిస్తే పొట్టుపోడు చంపిన ఒక్కొక్కరు. మంచి పని చేసిన, ఉతుకనట్టు ఒక్కొక్కరిని గట్టిగా పొట్టుపోడు చంపి ఇంటికి పంపించిన. ఇప్పుడు ఆ పొల్లకైతే అంటే ఇష్టమేనా? ఫుల్ ఇష్టం దానికి. చలో నువ్వు లేపుకరా, మిగతా సంగతి మేము చూసుకుంటాం. నీ బాధ్యత, మీ పెళ్లి చేసే బాధ్యత నాది. ఇంకేంద్రా నువ్వు టెన్షన్ పడకు. చల్ బీరు తాగు. మేము లేమారా నువ్వు? చూడలే కదా సూరి, నాకున్నది ఒక్కగానొక్క వాడి బిడ్డ. చిన్నప్పటి నుంచి వెళ్ళి నాకు పిల్లలు లేకపోయినా తనే నా కూతురు అనుకొని పెంచుకున్నా. నువ్వు లేకుంటే తను బతుక అంటుంది. తను తప్ప నాకు ఎవ్వరు లేరు. తను మంచిగా ఉండాలని నీకు సాయం చేస్తున్నా. నీ చేతిలో పెడుతున్నా. నా ఆడబిడ్డను మంచిగా చూసుకో. సూరి, ఒకటి మర్చిపోయినా. నాకెందుకు అక్క, నాకు వద్దు. సూరి, ఇంటికాడ మీ పరిస్థితి అంతంత మాత్రమే. నా ఆడబిడ్డకు ఘనంగా లగ్గం చెప్తే ఎన్నో ఇచ్చుకుంటాం. ఇవి నా అవ్వగారు నాకు పెట్టిన నగలు. నా ఆడబిడ్డకి ఇస్తున్న ఖర్చులకు వనుకొస్తాయి. సూరి, జాగ్రత్తగా చూసుకో. సరే అక్క. మంచిగా ఉండరా? వదిన జాగ్రత్త, నాన్న అన్నం కూడా జాగ్రత్తగా చూసుకో. నా గురించి నువ్వేం టెన్షన్ పడకు. ఇక్కడ నేను ఏం జరిగినా చూసుకుంటా. మీరిద్దరైతే వాళ్ళు కంట పడకుండా తొందరగా. సూరి, వెళ్ళిపో. సరే. అరే రమేష్, అరే మనోజ్, వామన్ని దసరా వస్తుంది కదా, మోక చూసి అని స్కెచ్ చేసి వస్తాలే. నువ్వు చెయ్యన్నా, నీ వెనక మేము ఉన్నాం. నీకెందుకు బాధ? అన్నా అవో అడు పోతుండే. ఎగసే అనలే ఆదర్శమవ్వాలిరా, ఏరి గుండెల్లో మోగించరా, హరిలో పులిరా. నువ్వు ఇట్లాంటి ఏదో చేస్తావని తెలుసురా, అందుకే మీ అమ్మ ఇంటికి పట్టుకొచ్చినా. ఇప్పుడు ఇష్టపెట్టా నాకు చెల్లని, లేకపోతే చంపి పడేస్తా. అయ్యా నీకు దండం పెడతా. ఓ పెద్ద దొర, నీ బాంచను నా కొడుకేం తెలియదు అయ్యా. నువ్వు అన్న చెప్పయ్యా. బామ్మకి ఏమైనా మంచిగా ఉండేది చెప్తున్నా. అయ్యా,
నా కొడుకు నిడిచిపెట్టిరయ్యా. ఎంత మీరంతా మీ బతుకులంతనే నన్ను నా చెల్లెలు పట్టుకపోతున్నా మీరు. నన్ను చంపిన సూరి సూరి నాన్న సూర్యుని ఏం చేయొద్దు నాన్న, ఏం చేయొద్దు నాన్న సూర్యుని. చంపారు ఇంకోసారి ప్లీజ్ నాన్న సూర్యుని ఏం చేయొద్దు నాన్న, నేను కాలు పట్టుకుంటా నాన్న. ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న, నేను కాలు పట్టుకుంటా నాన్న. ఎందుకని ఏం తప్పు చేసిందా నిన్ను? ఏం తప్పు చేసిందే? నేను ఒక ఊరు సర్పంచ్ని. నా పరువు బంగారంలో ఉన్న బతుకును నాశనం చేసినావు కదనే, ఇంకా సూరి 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 అంటున్నావా? నీ బతుకు పాడుగాను వాణ్ణి నిన్ను చంపేస్తా బిడ్డ, చంపేస్తా. దేవుడా రాములుగా ఎన్నేళ్ళకు దక్కినరా ఇయ్యాల దసరా పిల్ల దగ్గర దగ్గర పీక. నానా ఏ మా పాపను వదిలేరా, రక్తాలు వచ్చేటట్టు కొట్టిరు కదా అయ్యా. ఏమైంది ఏమంటే మామయ్య నానా అన్నా తల్లి దుర్గమ్మ, ఏడున్నావు తల్లి? నీ చల్లని చెట్టు కింద నా కొడుకుని సోయి లేకుండా పడేసి కొట్టారు తల్లి. నా కొడుకుని కాపాడు తల్లి. దుర్గమ్మ మామయ్య మీకేం కాలేదు ఏమండి? ఏం కాలేదు మీకు మామయ్య? ఏం కాలేదురా. ఒరే సూరి, ఇవాళ నువ్వు లేకపోతే మా కుటుంబం అంతా ఏమైతుండరా? నీకు చేతులెత్తి నమస్కరించిన తప్పులేదు. అట్లా అనకు నువ్వు, అందరు మనోళ్ళే కదా. అక్క, నేను నా కొడుకు నీ కుటుంబాన్ని నిన్ను సూర్యుని చంపడానికి ప్రయత్నం చేసిన నన్ను మన్నించక్క. ఇలా సూర్యు లేకపోతే నా ప్రాణం దక్కపోను. మన్నించక్క. నీ నోట మాట రావద్దు. ఆ రోజు నా భర్త చచ్చిపోయిన రోజే నా ప్రాణాలు కూడా పోయేది. కానీ ఇలా నా కొడుకు నేను కొన ఊపిరితోనే ఈ భూమి మీద బతుకుతున్నామంటే అది నువ్వు పెట్టిన భిక్షనే మా ప్రాణాలు. అన్నా ఏమండి,
మీ చెల్లె సూర్యాన్ని ప్రేమించిందని అని చంపుదాం అనుకున్నారు. పరువు ప్రతిష్ట డబ్బు అది ఇది అని కులము అది ఇదనని ఇలా పిల్లని చంపుదామని చూసినావా? మన అనుకున్నాడు మన పక్కనే కత్తి దించలేకలేదు. ఇలా మీ ఇద్దరికి ఏదన్నా అయితే మా గత ఏమైతుండే ఒక్కసారి ఆలోచించో. ఏ డబ్బు కలిసి వచ్చింది, ఏది వచ్చింది మనకు చెప్పు. మీ పానాలు ఏమన్నా కాపాడినాయా? ఇలా ఆ పిల్లగాడే ఆ కులం తక్కువ మిమ్మల్ని కాపాడింది. అరే సూరి, ఇన్ని రోజులు కులం మతం అని వేరే అనుకున్నా, కానీ మీ ప్రేమ ఏమంటే ఇలా మేము బతుకున్నామని అర్థమైంది. నువ్వే మా చెల్లెని చేసుకుని కరెక్టరా.